అక్కడ కాస్త సంయమనం పాటించి ఉండుంటే ఆ గేట్ నెంబర్ 18 దగ్గర ఈ ఘటన జరిగిందని చెప్పి మనకు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ కాస్త సంయమనం పాటించి ఉంటే ఈరోజు ఇంత సందర్భం వచ్చుండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫాక్ట్ ఆ మెసేజ్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. కోహ్లీ మెన్షన్ చేశాడు ఆ మెసేజ్లో, ఆర్సీబీకి సంబంధించిన ఆ పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మాకు సమాచారం ఉందో వెంటనే మేము కార్యక్రమాన్ని ఆపేసాం, వెళ్ళిపోయామంటూ కూడా. రిమెంబర్, తను ఏడ్చింది మీకు గుర్తుందా? కప్పు కొట్టిన తర్వాత తను బాధపడ్డ క్షణాలు ఎందుకోసమో తెలుసా? ఫ్యాన్స్ కోసమే. ఎందుకంటే ఓటమి పాలైన రోజు కూడా తను కన్నీళ్ళు పెట్టలేదు. మీకు గుర్తుంటే 17 ఏళ్ళు ఎన్ని అవమానాలు, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎన్ని అవమానాలు దిగమింగారు. అవమానాలు కాదా? మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. అరే ఈ దిగ్గజాలు ఉన్న టీం రా మీది, అయినా ఓడిపోతున్నారా అని చెప్పి అన్నప్పుడు అది ఎంత అవమానంగా ఫీల్ అయ్యేవారు. ఆ తర్వాత అరే కోహ్లీ ఉన్నాడు రా, ఆయన కొట్టలేకపోయారా అని చెప్పి మాటలు పడిన రోజులు లేవా? అలాంటిది 17 ఏళ్ల తర్వాత 18వ ఏట తాను కప్పు కొట్టాను. మరి ముఖ్యంగా ఇక కెరియర్ చరమాంకంలో చేరుకుంటున్న సందర్భంలో కప్పు నేను అందుకుంటున్నాను అని ఆనందం, దాంతోపాటు నా ఫ్యాన్స్కి నేను ఆ కప్ని నా చేతుల్లో చూపించగలుగుతున్నాను అనే ఒక ఉద్వేగ క్షణాలు రెండు కలిపి తనని కన్నీళ్ళు పెట్టించాయి. ఎవరి కోసం కన్నీళ్ళు పెట్టుకున్నాడా రోజు? ఫ్యాన్స్ కోసమే కదా. అలాంటిది అదే ఫ్యాన్స్ కోసం ఆ రోజు అంటే నిన్న కొద్దిసేపటి క్రితం అక్కడ స్టేడియంకి చేరుకున్న సందర్భంలో బహుశా ఏదో ఫ్రీ టికెట్ అనే ఒక చర్చ ఏదో జరుగుతోంది. ఫ్రీ టికెట్ అనే ఒక పుకారు రేగింది, అందుకే ఇంతటి ప్రమాదం జరిగింది అట్లాంటి ఒక చర్చ జరుగుతోంది. నిజాలేంటి వాస్తవాలేంటి తెలియడానికి టైం పట్టచ్చు. పోనీ ఏదో ఒక నిజంగా ఏదో ఒక కారణం బయటపడచ్చు. ఈరోజు విరాట్ కోహ్లీ కావచ్చు, ఆర్సీబీ టీం కావచ్చు, అందరూ కండోలెన్సెస్ ప్రకటించవచ్చు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేయొచ్చు. కానీ ఒక్క ప్రాణమైనా తిరిగి వస్తుందా? 11 ప్రాణాలు పోయాయి. కనీసం ఒక్క ప్రాణాన్నైనా తీసుకురాగలవా? దాంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడు అంటున్నారు. ఎవరు చేసిన తప్పిది? ఏ ఆట మనం ఆడాం? నేను ఇక్కడ ఏ స్పోర్ట్ గురించి నేను పిన్ పాయింటెడ్గా చెప్పట్లా. ఏ వికృత ఆట ఇది? ఎవరు తొక్కిసలాట కారణం? ఎందుకు తోపులాట? గుడికెళ్ళినా తోపులాట, ఒక ఈవెంట్కి వెళ్ళినా తోపులాట, ఇలాంటి షోస్కి వెళ్ళినా తొక్కిసలాట. ఎక్కడ పోతున్నాం మనం అంతా? ఏది అభిమానం? ఇందాక నేను ఏదో నిన్న నేను వెర్రి అభిమానం అందుకు చాలామంది కోపం వచ్చింది. ఎందుకు అనకూడదు చెప్పండి? ఎందుకు ప్రశ్నించకూడదు? ఎన్ని రోజులు ఎప్పుడు ప్రశ్నించలేదే? ఎప్పుడైనా ప్రశ్నించామా? మొన్న కూడా గెలిచిన తర్వాత లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. ఆ రోజు ఎవరైనా ప్రశ్నించారా? కానీ నిన్న జరిగిన ఘటనకు అది ఆ పదం అర్హత కాదా? ఎవరినో కాదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ గుండెల మీద చేసుకుని సమాధానం చెప్పండి. మీ గుండెల్ని అడగండి. ఏది అభిమానం? ఏది పిచ్చి అభిమానం? ఏది వికృతాభిమానం? ఒక్కసారి మీ గుండెల మీద ఇలా మీ గుండె ఉంటుంది కదా, ఒక్కసారి ఇక్కడ చేసుకోండి, ఇలా చేసుకోండి. ఒకసారి ఇలా చేసుకొని నేను అభిమానిస్తున్న నా క్రీడాకారుడు కావచ్చు, హీరో కావచ్చు, ఐ రిక్వెస్ట్ పీసీఆర్ టీం ఒకసారి నా ఫ్రేమ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను అంటున్నానంటే మాట ఇక్కడ నా గుండె మీద చేసుకొని మీ ఫ్యాన్స్గా, అది ఫిలిమ్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఫ్యాన్ అనే పేరు మీద ఎప్పుడైనా కాస్త హద్దు దాటే ప్రయత్నం చేస్తే ఇది ఇలా చేసుకొని చెప్పండి. మనం చేసే పనులు మన అభిమాన నటుడికి కావచ్చు, అభిమాన క్రీడాకారుడికి కావచ్చు తలవంపులు తీసుకొస్తే ఆలోచించండి. ఎందుకంటే అభిమానం ఆదర్శప్రాయంగా మారాలి. ఒక పేరుని మనం అభిమానించామంటే అబ్బా వాడు ఫ్యాన్ రా అనుకునేలా తీసుకువెళ్ళిన రోజు మీకు క్రెడిట్ ఉంటుంది, ఆ అభిమానానికి క్రెడిట్ ఉంటుంది, మిమ్మల్ని ఆదర్శంగా చేసినందుకు వాళ్ళకే క్రెడిట్ ఉంటుంది. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. విరాట్ కోహ్లీ ఈరోజు తను చేసిన ట్వీట్ ఏంటి? ఒక్కసారి అదిగో మీరు చూడొచ్చు. ఎట్ ఏ లాస్ ఆఫ్ వర్డ్స్, ఆ రిక్వెస్ట్ ఒకసారి అది ఉంచే ప్రయత్నం చేయండి. ఎట్ ఏ లాస్ ఆఫ్ వర్డ్స్ అబ్సల్యూట్లీ గట్టెడ్. నిజంగా తన తప్పేమైనా ఉందా? ఐ డోంట్ నో. తన తప్పు గురించి నేను ఇంకా నిర్ధారించలేను, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి.
ఉందా లేదా అనే అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావన కూడా కాదు. కానీ ఆలోచించే ప్రయత్నం చేయండి. కష్టపడి ఇండియా పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేసిన ఒక క్రికెటర్ గుండె బద్దలైన రోజు ఈరోజు. కారణం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కారణం తన అభిమానులు, తనని అభిమానించి అక్కడ వరకు వచ్చిన వాళ్ళు. ఈరోజు ఆర్సీబీ కూడా అదే అంటుంది కదా. ఆర్సీబీ అన్న మాట మీరు చూశారు, ఆర్సీబీ చేసిన ట్వీట్ని మీరు చూశారు. సో ఈ ఘటనకు కారకులు ఎవరనేది తెలుస్తుందా తెలియదా, బయటపడుతుందా బయటపడదా, కారణం ఏంటి, ఏ విధంగా, ఇవన్నీ సెకండరీ. అవును, బహుశా సెకండరీ అంటే కోపం రావచ్చేమో. సెకండరీని, ప్రైమర్లీ ఏంటంటే 11 మంది ప్రాణాలు పోయాయి. అది తొక్కిసలాట. ఆలోచించండి, ఇప్పటికైనా ఆలోచించండి. ఒక గుళ్ళకు వెళ్ళినా అక్కడ తొక్కిసలాట, తోపులాట. అదే కాదు, ఎక్కడ చూసినా ఎందుకు లేనిపోని హడావిడి. ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆర్సీబీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అట్ ద సేమ్ టైం ఆ బాధిత కుటుంబాలకు నివాళులు అర్పించింది, దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఇటు విరాట్ కోహ్లీ కూడా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. బిఫోర్ కంక్లూడింగ్ ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, సారీ ఫర్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం. మధు, ఇంత డెవలప్మెంట్ తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అనుకోవాలి? దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ ఉంది? ఓకే, మధు లైన్ డిస్కనెక్ట్ అయింది. ఒక్కసారి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు అక్కడ తొక్కిసలాటలు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మనలాంటి అభిమానులే, వాళ్ళు కూడా మనలాంటి పౌరులే వాళ్ళు కూడా. సో మీరు ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నారు? ఎందుకంటే మీరు ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ కీలకంగా మారబోతోంది. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ చూడండి, ఆ తర్వాత రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి.